బాటిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. వన్ ఆఫ్ మై బెస్ట్ షోస్ అని చెప్పొచ్చు. చాలా బాగా ఎండ్ వాజ్ వెరీ హ్యాపీ. సో మనకి ఇంత మంచి మెమరీ ఇచ్చినందుకు ఫస్ట్ అని చెప్పాల్సిన థ్యాంక్ యూ కిరణ్ గారికి. ఎందుకంటే డాన్స్ ఎంత బాగా చేసినా కెమెరామెన్ లేకపోతే డాన్స్ కి విలువ ఉండదు. సో అట్లాగే మనం ఎంత బాగా పర్ఫామ్ చేసినా కానీ తను రికార్డ్ చేసి ఉండకపోయింటే ఇంత మంచి మెమరీస్ ఉంటాయి కాదు. సో ఫస్ట్ ఏంటంటే పిఎస్పీకి తోటి ఈ ఐడియా రావడానికి కారణం అమృతంలో మేము ఏం చేస్తే బాగుంటున్నప్పుడు ఈ పవర్ స్టార్ అనుకున్నాం. ఇప్పుడు ఒక మహా తల్లి క్రెడిట్ ఇవ్వాల్సింది రామ్ కే. With this said, I will now move on to Pawan Kalyan section. So Mayuk Sameta. తర్వాత వచ్చేసి సుశాంత్. నేను 2 ప్రోగ్రామ్స్ చేశాడు. డాడీకి తగ్గ తనయుడు. థ్యాంక్ యూ లోకేష్. I've been seeing టాకో కానీ యాప్కో కానీ ఎక్కడ వచ్చి బాగా హెల్ప్ చేస్తుంది. గుడ్ జాబ్ నాన్న. ఎనీ ప్రోగ్రామ్ వాళ్ళ డెకరేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఎప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటారు, నవ్వుతా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే ఎంత బాగుంటారు. బ్యాక్ సైడ్ కూడా హెల్ప్ చేశాడు. ఏంట్రా చేస్తున్నావు అమ్మాయిని డామినేట్ చేస్తున్నారు అదే అంటే వాడు నువ్వు ఎట్లా అంటావా అని చెప్పి లాస్ట్ చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. కోరియోగ్రాఫర్ గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. గుడ్ జాబ్ రా. ఆద్య, యశిత, శ్రావ్య అండ్ సాన్వి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హెల్ప్ ఇన్ 2 programs. గుడ్ జాబ్ నాన్న. రంజిత్ గారి మా ఈసీ టీమ్ లో ఉంటాడండి. తను కూడా ఆ స్టేజ్ మనకి రికార్డ్ చేసి పంపించింది తనే. సో వెరీ నైస్ గై. వాళ్ళ బాబు కూడా అడగ 2 దాంట్లో చేశాడు. రిజిత్ ఒకటి పక్కన పెట్టవాలి. అక్షర సిద్ధి కేశెట్టి, ఆరాధ్య సిరి కేశెట్టి. మా ఈసీ టీమ్ లో ఉండే రాజు వాళ్ళ పిల్లలండి. అడగగానే వచ్చేసారు. శ్రీవత్స నిట్యూరి అని, అసిత్, బాబు, ఆనంద్ అండ్ శ్రేయస్, జయదీప్, కృతిక్ అల్లాడి, బృందా అల్లాడి. దాంట్లో కూడా షూటింగ్ అన్న పిల్లలైనా కానీ మార్నింగ్ వచ్చి హెల్ప్ చేశారు. ప్రోగ్రామ్ ఎలా ఉంది ఇప్పుడు చెప్పు. మీ పిల్లలు ప్రోగ్రామ్ బ్లాక్ బస్టర్. అదే పిల్ల పర్ణిక ఎడరా తర్వాత ఎవరో నాకు తెలియదు. కాదు ఈ అమ్మాయి కూడా వస్తుంది, తన పని చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ప్రాక్టీస్ లో టైంకి వస్తారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. I'd like to call చిరు. సీతారామంలో మీటింగ్ చేశాడు, కెమెరా పెట్టుకుని వచ్చాడు. మా దానికి కూడా బాగా టార్చర్ పెట్టొచ్చింది. ఏంది భయ అయితలేదు అని. సో చిరు కూడా బాగా హెల్ప్ చేస్తాడు. నాన్న మయూర్. నెక్స్ట్ వీరాది వీరుడు, ధీరాది ధీరుడు. ఎవరో గెస్ట్ చేస్తారా? నెక్స్ట్ ఎవరు? చికేత. ఎవరు? చికేత. ధీరాది ధీరుడు, వీరాది వీరుడు, విశ్వాంబర. సో నెక్స్ట్ కొత్త అబ్బాయి ఏడి అండ్ ఫ్యామిలీ. 3 సాంగ్ చేశాడు. చాలా బాగా చేస్తాడు. ఇంకా చాలా ఏమో చేయాలి. ఇద్దరు కలిసి బాగా చేయాలి. ఓకే నెక్స్ట్ శ్రీకుమార్. అంటే ఎవరు? గబ్బర్ సింగ్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వీర్ ప్రతాప్ గారు లేరు, తన వెకేషన్ లో ఉన్నారు. బట్ తను కూడా అడగగానే వచ్చి హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అనకు కూడా. అండ్ మనోజ్ భయ్య. ప్రాక్టీస్ లో ఇప్పుడు దానికైనా ఓకేరా బాబు ఎట్లా చెప్తారు చేస్తాను. నాకు ఆన్సర్ పరీక్ష. థ్యాంక్స్ భయ్య. బిందు గారు అడగగానే వచ్చాను చేశారు. బిందు గారు ఎవరు లేరు కదా. ఐడ్ లైక్ టు కాల్ మా యాంకరింగ్ టీమ్. ఎవరైతే అందరినీ పొగుడతారో నాలాగా, కానీ వాళ్ళని ఎవరు పొగడరో వాళ్ళే యాంకర్లు అంటే. విజయ్ భయ్య, మోనిక. తిని కూడా కొత్త అండి కొలంబస్ కి. అడగగానే వచ్చాడు, ప్రాంప్ట్ గా వచ్చి హెల్ప్ చేశాడు. బంగారము. లెట్స్ ఇన్వైట్ ద జాగ్రత్త నంబర్ 1. ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు వాలంటీర్. వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద లాస్ట్ 3 years. సో రోహిత్ గురించి చెప్పాలంటే ఏంటంటే నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్.
పొరాడలే సైరన్ 2 years బ్యాక్ తను చేశాడు. అలాగే ఈసారి నాకు ఏంటంటే అంత మంచి టాలెంట్ ఉండాలని చెప్పేసి ఏదో వాలంటీర్స్ వాళ్ళకి పడే కష్టాలు సాయి భయ్య ఇన్స్పిరేషన్ తీసుకుని రాయమని ఒక మంచిగా రాశాడు. ఇలా చెప్పినాక భయ్య నాకు అర్థం కావట్లేదు భయ్య నీ భాష నువ్వు మార్చడంగానే హీ కన్సిడర్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ దెన్ బ్యూటిఫుల్ గా చేశాడు. ఫస్ట్ అనుకున్నావు అంటే నువ్వు ఎమోషనల్ గా తీరా బాబు నువ్వు మంచిగా తీస్తున్నావు కదా అట్లా అనుకుంటే నీకు నా సంగతి ఏంటో చూపిస్తాను మొత్తం కామెడీ చూసారు కదా ఎంత బాగా వచ్చింది అంటే ప్రోగ్రామ్ వాళ్ళిద్దరికి వెళ్ళాలి క్రెడిట్. చిట్టిగా రావాలి ప్రగ్గానే చిట్టి రోజు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు స్కోప్ దొరికింది ఇట్లనే రండి అందరు కలిసి ఇఫ్ వి వర్క్ టుగెదర్ ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్. నెక్స్ట్ మా ఫీడ్బ్యాక్ బాయ్ రావాలి. దట్ గై వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. అక్కడ నుంచి ఫుట్బాల్ ఆడుకున్నారు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటూ అబ్బా దేవుడా సాయిరాం లాగా బట్ చాలా గ్రేస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తాడు. ఇంతవరకు ప్రోగ్రామ్ ఏంటంటే వన్ ఆఫ్ ద కీ పిల్లర్స్ చాలా బాగా చేస్తారు. ఇక్కడ క్లాస్ పడాల్సిన డైలాగ్ కాదు దానికి పడాలి. ఇతను కూడా మంచి హార్డ్ వర్కర్ అండి. బాగా వాడుకున్నాం ఇతని కూడా. అసలు ఎంత స్మైల్ గా ఉంటాడంటే ఏం చెప్పినా భయ్యా ఓకే అని వన్ ఆఫ్ ద బెస్ట్ మెంబర్. ఈ 2 ప్రోగ్రామ్స్ నా అకౌంట్లో పడద్దు చెప్పాలంటే తమిళనాడుకి వెళ్ళాలి. కష్టపడి ఇక్కడ జనాలు తీయడం చాలా కష్టం. సో అందరినీ అనుకుని ప్రశాంత్ వాళ్ళని యాడ్ చేయడం కానీ తర్వాత గర్ల్స్ వాళ్ళ గ్రూప్ ని యాడ్ చేయడం కానీ అది కానీ మొత్తం చేసిందంటే తనే. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రమ గారు. తను 1 hour కిరణ్ గారు 1 hour ఇట్లా పెట్టి తీయాలంటే ఎంత కష్టమో ఐ టోటలీ అండర్స్టాండ్. అంత బాగా తీశారు మనకు మంచి మెమరీ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్యామిలీ మొత్తానికి. వందన గారండి. సో దీని గురించి చెప్పాలంటే యాక్చువల్ గా షీ 2 ప్రోగ్రామ్స్ సదాశివ సన్యాసి జాతరత్నాలు 3 సాంగ్స్ దీనికి తను హెల్ప్ చేశారు. A to Z ఒక ప్రోగ్రామ్ పిల్లలతో ఆల్మోస్ట్ 45 kids తో చేపించి వెనకాల గ్రాఫిక్స్ కానీ పీపీటీలు కానీ చాలా కష్టపడి తను మొత్తం చేశారు. చిన్న పిల్లలతో చాలా కష్టము పేరెంట్స్ ఇంకా కష్టం. సో అందరితో చేయడం మీ అందరికి వాళ్ళు ట్రస్టెడ్ మీ గేమ్ మీ అన్ ఆపర్చునిటీ అండ్ మీ షోలో మా పిల్లలు చేయడం ఐ ఫీల్ రియలీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి తినకు సింగిల్ గా పోవాలండి తప్పేం లేదు డ్రామా. సో దీని గురించి చెప్పాలంటే ఎవరండి నువ్వు కన్ఫ్యూజ్ చేద్దాం అసలు ఏం చెప్పాలా ఎదుగుతున్నారు. రజనీ తల నుంచి ఊడిపడిన ఒక జాతి రత్నం. సో యాక్చువల్ గా ఆ జాగ్రత్తలో మామూలుగా చేసింది ప్రాక్టీస్ లో ఏందే పర్ఫార్మెన్స్ అని మనం ఆడుకుంటున్నాం ఏందే ఊగిపోవడం ఏంది అదేంటంటే ఇంప్రూవ్ చేశాను. సో బట్ ఆన్ సీరియస్ నోట్ నాకు బిగ్గెస్ట్ కీ ఏంటంటే ఆ కోఆర్డినేషన్ చేసినప్పుడు ఎవరితో నాగ్గా మాట్లాడాలి ఓకే అండి నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసేయండి అని. సో వేరే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వదిలేసినప్పుడు అది నాకు బాగా హెల్ప్ అయింది హానెస్ట్ గా. యాజ్ ఏ కల్చరల్ వీపీ ఒక వాలంటీర్ చేయడం నాకు చాలా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రామ్ డౌన్ అవుతుంది అంటే లేపడానికి రామ్మాన్ లాగేస్తా. పవన్ కళ్యాణ్ దాంట్లో వచ్చినప్పుడు అది చేసింది అండ్ జాగ్రత్తలో ఉన్నప్పుడు కంపోజింగ్ చేసింది వాళ్ళకి నేర్పించింది కూర్చొని ఏదో వచ్చినా దానికి త్రో చేసుకుంటూ వెళ్ళిపోయాను. థ్యాంక్స్ ఫర్ బంగారం సూపర్ జాబ్. అనిత గారు నాకంటే కూడా ఎక్కువ క్రెడిట్ తనకే పోవాలి యాక్చువల్ చెప్పాలంటే. సో ఈ మహాతల్లి గురించి చెప్పాలంటే నాకు పిచ్చి అయితే డాన్స్ పిచ్చి ఇంకో పిచ్చి తిండి పిచ్చి అంటే రికార్డులోకి వెళ్ళి తీసేయాలి. అంటే నేను నా యాంకరింగ్ బోర్ కొట్టి పడుకుంటున్నారా అంటే సీరియస్ నోట్ నేను చేసే కుప్పి గంతులకి వాటికి వీటికి అంతా రికార్డ్ సపోర్ట్ చేస్తానే లేకపోతే చేసేవాడిని కాదు. సో సీరియస్ నోట్ చెప్పాలంటే తనే మొత్తం క్రెడిట్ తీసుకుంటది. అండ్ ఇన్నా కూడా అదే ఇక్కడ ఏమో కూడా నేను ఇస్తానా ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి. ఒక ఆడదంటే ఎవరు అనిత బట్ 1:30కి లేసి మొత్తం ఫుడ్ చేసింది. హోప్ ఎవరికి ఏమీ కడుపులేం కాకుండా
అందరికీ మంచిగానే ఉన్నారు. కాదు, ఆపేసేయండి రజనీ గారు. ఆ క్రెడిట్ అంతా మొత్తం తనకే వెళ్ళాలి. సో రజనీ గారు ఇప్పుడు తెలియదు కానీ కాదు. ఆడద్దని భయం అవుతుంది నాకు. ఎక్కువ పెట్టి 4 పౌండ్లు పెంచింది, మీరు డాన్స్ నేర్పించి అందరికి ఫ్రీగా తగ్గియండి. ఓకే ఇదైతే ఓకే, ఇదే ఇది ఓకే, ఎనీ టైం ఓకే. బట్ థ్యాంక్స్, ఇక్కడ నాకు కూడా విజిల్ పడాలి. నానా నానా అర్జున్ కళాకారుల Good ఫ్యామిలీ. job. నిజం జాతి రత్నాలండి వీళ్ళు. సో రూప గారు అండి, కొంతమంది వెనకాల ఉండాలనుకుంటారు, ఫోటోలు రాకపోయినా కానీ వచ్చామా, పని చేసామా, హ్యాపీగా ఉన్నామా, హ్యాపీ సోర్స్ లాగా ఉన్నామా అని. సో తను కూడా వచ్చారు, వచ్చి రాగానే ఏమీ లేదు, ఆడంబరం లేదు, ఏమీ లేదు, సింపుల్ గా వెళ్ళిపోయి తన పని చూసుకుంటూ ఎక్కడ ఉండి తను ఎప్పుడు రారు. ఇవాళ కూడా రమ్మంటే బిజీగా ఉండి రాలేదు పాపం, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తూ. సో కానీ తనకు కూడా ఒకసారి క్లాస్ పడాలండి, ఇక్కడైతే కంపల్సరీ క్లాస్ పడాలి. First lady, that's right. ఇదే అనమాట, ఎక్కడ ఉండరు, ఏం చేయరు, జస్ట్ పని చేసి వెళ్ళిపోతారు, అదే అనమాట. వీడే మా పవన్ కళ్యాణ్ దా అమ్మా. అంటే సైలెంట్ హీరో చెప్పాలంటే అక్కడి నుంచి మా ఆయన ఇక్కడికి వచ్చారు మొత్తం మీరే చేశారంటారు. నేనే చేశాను